ఈసారి అమ్మవారి పండుగ చాలా బాగా అయింది. నేను మాత్రం పండగ 3 రోజులు టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఆ వైజాగ్ వాళ్ళు విజయనగరం బస్ ఎక్కి ఎక్కడ ఊడిపడిపోతారా అని. పండగకి చుట్టాలుంటేనే కదే బాగుంటది. చుట్టాలుంటే బానే ఉంటది, కానీ వాళ్ళు మనం చుట్టేస్తే బాగోదు. ఆ విషయంలో మీ వైజాగ్ వాళ్ళు ఫస్ట్ ఉంటారు. మా అన్నయ్య వాళ్ళు చూడండి, ఎప్పుడైనా చెప్పకుండా చెప్పపెట్టి వచ్చేసారా? అసలు పిలవకుండా ఎలా వచ్చేస్తారండి బాబు? వాళ్ళు రాలేదు కదా, నువ్వు హ్యాపీయే కదా, ఇప్పుడు ఎందుకు ఆ గోల? ఏం లేదండి, ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నాను. పొద్దున్నే వికారం ఏంటి? అమ్మయ్య రాలేదంటావు, అబ్బా రాలేదనుకో నువ్వే అంటావు. పండగ అయితే బానే అయిపోయింది కదా, ఎందుకు ఈసారి ఏం మొక్కున్నావు బయట వెళ్ళమ్మని? మొక్కుకున్న వాళ్ళు చెప్తారేంటండి? నాకు చెప్పాలి, నువ్వే కోడినో మేకనో మొక్కేసి నేనే కదా తీర్చాలి నెక్స్ట్ సంవత్సరం. అలాంటివి ఏమి మొక్కోలేదండి. నావేవో చిన్న చిన్న కోరికలు ఉంటే అవి తీర్చమని అడిగాను అంతే. నిజం చెప్పే, దుమ్ముల పండగ రోజున వైజాగ్ రాకూడదని కోరుకున్నావు కదా. అబ్బా అన్ని అలా చెప్పేకండి. పండగ అయిపోయింది కదా, ఇంకెందుకు? ఏమో నెక్స్ట్ పండగ వచ్చేస్తే వస్తాయి. రారులేయే, నేనే చెప్తాను రావద్దని, నువ్వు మాత్రం టెన్షన్ పడకు, సరేనా? సరే సరే. అబ్బా ఎంత బాగా ఊపుతున్నావే బుర్ర. ఏమండి, మొన్న పండగ అప్పుడు అడిగితే జనాలు ఉంటారు వద్దని చెప్పారు. ఈ రోజన్నా సినిమాకి తీసుకెళ్ళండి. ఎలా ఆదివారమే కదా. నువ్వేమన్నా పారాని అని కొత్త పెళ్లి కూతురువేంటి? పండక్కి షికారులు చేయమని అడుగుతున్నావు. 1వ తారీఖు తీసుకున్న జీతం 31వ తారీఖు వరకు లాగడానికి నాకెంత తోలు తీరిపోతుంది తెలుసా నీకు? నువ్వు ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టావు అనుకో, 10వ తారీఖు పిచ్చోడిని అయిపోతాను, 20వ తారీఖు రోడ్లకి ఎక్కేస్తాను, ఇంకా 31వ తారీఖు వరకు ఉండను. ఈ నెల 30 వరకే అండి. పంచులేయటం బాగా నేర్చుకున్నావే. చిచ్చి, మీ పంచులు నేను ఎప్పుడు వేసుకోలేదండి, ఎప్పుడు నైటీలు చీరలే. ఆదివారమే వారం అంతా పని చేస్తే మగాడు కొంచెం మనశ్శాంతి కోరుకుంటాడు ఇంట్లో. ఆదివారమే వారం అంతా మేము పనిచేస్తున్నాం, ఆదివారం అయితే ఇంకా ఎక్కువ పనిచేస్తాం. మరి మాకొద్దా మనశ్శాంతి? మీ 6 రోజు పనికి సరిపోదా ఆదివారం? సరిపోతులే. ఏమే, ఈ డబ్బులు లోపల పెట్టు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఇలా ఇవ్వండి. ఒరే, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో చూద్దాం. సోమవారం నుంచి శనివారం వరకు క్లాసులో సార్లు అడిగిన క్వశ్చన్లు చాలా బెటరా. ఇప్పుడు కొత్తగా నువ్వు తయారేవు మళ్ళీ. ఒరే పొడుపు కదరా. అలాగైతే ఓకే అడిగి. ఈ చెరువులో 100 చేపలు ఉన్నాయి, అందులో సగం చచ్చిపోయి, ఇంకా ఎన్ని ఉన్నట్టు? 50 రా. 50. 100లో సగం చచ్చిపోయాయంటే ఎంత? 50 రా. మహేష్ గడి 50 అన్నాడంటే 50 రా. 50. కాదురా, కరెక్ట్ గా ఆలోచించండి. ఏరా ఎక్స్ట్రా లాభల్లి 100 రూపాయలు కాగితం ఇచ్చి చిల్లర ఇవ్వమంటే 50 రూపాయలు నోట్ చేస్తాం తెలుసా? 100లో సగం 50. ఒరే క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను, కరెక్ట్ గా వినండి. చెరువులో 100 చేపలు ఉన్నాయి, అందులో సగం చచ్చిపోయి, అప్పుడు ఇంకా ఎన్ని ఉన్నట్టు? నాకు ఇంట్రెస్ట్ పోయిందిరా, నేను వెళ్ళిపోతున్నాను. ఏమైందిరా? సెలవు రోజు ఫ్రెష్ గా చేపలు పట్టుకుందాం అని వస్తే క్వశ్చన్లు అడుగుతున్నాడు చిరాగ్గా. ఒరే బల్లి, నా ఆన్సర్ అయితే 50. నీ ఆన్సర్ అయితే చెప్పు. ఒరే చచ్చిపోయిన చేపలు కూడా అందులోనే ఉంటాయి కదరా, మొత్తం 100 చేపలే ఉన్నాయి. ఒరే మహేష్, ఫ్రెండ్ గాడిని మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతే ఎన్ని వెళ్ళరా శిక్ష? ఎందుకురా? ఈ బల్లిగడ పేకనొచ్చి చంపేస్తాను కదా. పొడుపు కదట, ఈ బుర్ర పొడుపు ఎక్కిపోయేలా కొట్టియాలి. ముందు వచ్చిన పని చూడరా. మా డాడీ ఈ రూట్ నుంచి వస్తాడు, నేను ఇలా చేపలు పడుతున్నానని పోతే తిడతాడు. ఎందుకురా నామోసియా? కాదురా, మా డాడీకి చేపలంటే ఇష్టం. చిన్నప్పుడు పెద్ద పెద్ద ఎక్వేరియం లో చేపలు గట్ట పెంచేవాడు, అవన్నీ ఒకసారి చచ్చిపోయాడు. అందుకే అప్పటి నుంచి మా డాడీ ఇంటికి చేపలు తేడు తిండదు. డాగులు ఎవరో కేటలు ఎవరో, మీ నాన్న చేపలు ఎవరు అనమాట. ఒరే మీ నాన్న వస్తున్నాడు రా మహేష్. తిరగండి. ఏట్రా సరదాగా ఏదో కవర్లోకి వెళ్ళిపోతాడు మీ డాడీ? ఆదివారం ఎవరా, ఏ మటన్ చికెన్ అయ్యి ఉంటది. అబ్బా, చేపలంటే మీ డాడీకి ఎంత పార్షాలిటీరా. ఇరుక్కుంది. అర్జెంట్ జిప్ కిందకి లాగరా మరి. అది కాదురా, క్యాప్ ఇరుక్కుంది. ఓడి అమ్మ బుడతగడి క్యాప్ చిక్కిందిరా. రే నాకు పడిందిరా. ఏట్రా నాకు పడట్లేదు? వీడికి చేపలే పడట్లేదు కదరా, మరి కామెడీ ఎలారా పడింది? పుడతా, నా కాన్సన్ట్రేషన్ గానీ గీత మీద పెట్టాను అనుక, ఈ చెరువులోనే పీతలా దొరుకుతా చూసుకో. ఒరే మామ, నాకు పడినట్టుందిరా. లాగరా. పప్పగాడికి కప్ప పడింది. రే నాకు పెద్దది పడినట్టుందిరా. బంగారు బాబురా, కేజీ ఉంటది. నాకు తప్ప మీ ముగ్గురికి పౌరుషం బాగానే వస్తుందిరా ఈ రోజు. పౌరుషం ఏంట్రా? అదే పౌరుషం, ఇంగ్లీష్ లో ప్రోటీన్ అంటారు కదా.
ఒరే ప్రోటీన్ అంటే పోషకం రోసమో కాదు పోషకం. ఏదైతే ఎట్లేనరా నాకు రాదు కదా. ఒరే బాబు నువ్వు ఏడగ్గానే ఇక నా చేప నువ్వు తీసుకో, దానం ఇచ్చేస్తున్నా. మరి నీకా? చెప్పాను కదా మా డాడీకి నచ్చదని. ఈ చేప గాని నేను ఇంటికి తీసుకెళ్ళాను అనుకో నన్ను రుద్దేస్తాడు చేపలాగా. నువ్వు ఇంటికి తీసుకెళ్ళి వండించుకో, ఈ రోజైనా నీకు దొండకే తప్పుద్ది. ఏట్రా వద్దా? మా అమ్మను మేనేజ్ చేసి ఇస్తారా మైసు, కానీ మా నాన్నకేటి చెప్పాలని. మా ఇంట్లో ఇచ్చారని చెప్పరా. సూపర్ రా మైసు, థ్యాంక్ యూ. ఒరే మధు కప్ప కూడా తీసుకెళ్ళరా. ఒరా బుడతగాడు చేతులు పట్టుకుంటారా, డ్రాయర్లో కప్పేసేద్దాం. ఏమే ఉందా? లేదండి, మీరు ఇచ్చింది ఇచ్చినట్టే అలా బీరువాలో పెట్టాను. మరి ఏమై ఉంటది ఆ మధుగడేడి? నేను స్నానంకి వెళ్ళినట్టు చూసి వాడు అప్పుడే బయటికి వెళ్ళిపోయాడు. అర్థమైంది. 500 ఎక్కడికి వెళ్ళిందో అర్థమైంది. నీ కొడుకుతో బయటికే. అంటే మీరు అనేది ఏంటి నేననేది? ఆ దొంగనా కొడుకే దొబ్బేశాడు. మధుగా తీసుంటాడా? తీసుంటాడా కాదు, తీసుకెళ్లిపోయాడు అంటున్నాను. లేదండి, వాడు అలా చేసుండడు. అంటే నేను ఎంత ఇచ్చినా నాకు లెక్కలు తెలియదంటావా? అబ్బా అలా కాదండి, ఎక్కడో పడిపోయి ఉంటది. పడిపోదేటే మరి. ఆ మధుగాడి కన్ను పడితే 500 ఖర్చు పెట్టి ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చెప్తాడు ఆడి పని. చెరు చేప నిన్ను కోసుకుంటా ఇయ్యాలా, పొయ్యి మీన మరిగింది మసాలా. కిలికిలియే కిలికిలియే కిలికిలియో కిలికిలియే కిలికిలియే కిలియో. ఎట్నావా ఫుల్లుగా తినేసి కిల్లి వేసుకొచ్చినట్టున్నాడే, పాట పాడుతూ వస్తున్నాడు. అమ్మా మా నాన్నగారే లాల పోసుకున్నారా? అబ్బా ఎందుకు కొట్టారండి? స్నానం చేశారా అని అడగడం కూడా తప్పేనా? అబ్బా ఎందుకు కొడుతున్నారండి? అమ్మా ఎందుకు కొడుతున్నారు? ఇతను ఏటైంది ఇతనికి? ఏమండి నేను అడుగుతాను ఉండండి. నువ్వు ఆగవే. రేయ్ ఏం చేసావురా? పడుకొని లేచానండి. అబ్బా అది కాదురా, ఇంట్లో ఏం చేసావని. బాత్రూమ్కి వెళ్ళానండి. బాత్రూమ్ లో నీళ్ళు సరిగ్గా కొట్టలేదని కొడుతున్నారు ఏంటి? అమ్మా అమ్మా చెప్పమని ఎందుకు కొడుతున్నారు? ఒరే మధు, నువ్వు బీరువాలో నుంచి 500 ఏమైనా తీసావా? 500 బీరువా నుంచా? నేనెందుకు తీస్తానే? ఆహా నట విశ్వరూపం చూస్తున్నావే, నీ కొడుకు నట విశ్వరూపం. రేయ్ ఈ రోజు ఆదివారం, తెలుసండి. నేను ఇంట్లోనే ఉంటాను. ఆ నాకేం పనులు లేవు. ఓ కాలియా? అబ్బా నువ్వు నిజం ఒప్పుకోనంత వరకు బాత్తూనే ఉంటాను రా. ఏమే బెల్ట్ ఎందుకో, చైన్ పడుతుంది. నాన్నగారు కొట్టండి, నేను నిజంగా తీయలేదండి. మీ మీద ఒట్టు. అంటే ఏంట్రా, నా మీద ఒట్టేసి నన్ను అవుట్ చేసేద్దామనేనా? నిజాలు చెప్పినా నమ్మరేంటి నాన్నగారు? నీచమైన అబద్ధాలని నిజాల్లా చెప్తే ఎలా నమ్ముతారా? అయినా సొంత ఇంట్లో దొంగతనం చేయడం ఏంట్రా? సిగ్గులేదు? నీ వయసులో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నేను దొంగతనం చేయలేదురా. పెద్ద చేసారేంటి? అబ్బా డౌట్ అడిగితే కొడతారేంటండి? ఏమే బెల్ట్ ఎందుకోమని చెప్పానా? తీసుకోండి. ఒరే మధు, తీస్తే చెప్పేరా, ఎందుకు అనవసరంగా దెబ్బలు తింటావు? ఇదేమన్నా చేపల కూర ఏటా ఇష్టంగా తినడానికి? బెల్ట్ ఎందుకు వద్దులేండి అనకుండా చేతికి అందిస్తావా? ఈజిప్ట్ మమ్మీలు పెస్తే నీకన్నా. బా ఏంట్రా నా ముందే నా పెళ్ళాన్ని తిడుతున్నావు? అవునరా, ఆ చేతిలో ఏంట్రా కవరు? అది అది ఏట్రా? చేప నాన్నగారు. చేప ఎక్కడదరా? అంటే అది మరి 500 దొబ్బేసి చేప కొనుక్కొచ్చావా? అవా కాదండి, మరి ఎక్కడదరా? మహేష్ వాళ్ళ నాన్న గొర్రెల నుంచి తెచ్చాడట. మహేష్ గడే ఒక చేప పట్టుకెళ్ళరా అని ఇచ్చాడు. ఏంటి నిజమా? నా మీద ఒట్టండి. ఎంతసేపటికో మంచి పని చేసుకున్నారా నీ మీద ఒట్టేసుకుని. సేయ్ ఆ ఫోన్ అందుకో. ఎందుకండి? సుబ్బారావు గారు మన మీద ప్రేమతో చేప పంపించారు కదే, ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను నాన్నగారు, మళ్ళీ మీరెందుకు చెప్పడం? నువ్వు సరిగ్గా చెప్పుండవు నానా. నేను చెప్తే అతను బాగా అర్థం చేసుకుంటాడు. పెద్దవాళ్ళం కదా, మమ్మల్ని మాట్లాడుకోని. హలో సుబ్బారావు గారు ఎలాగున్నారండి? బాగున్నానండి సరదాగా. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. మీరు గొర్రెల నుంచి చేపలను తెచ్చారా? అబ్బే లేదండి. మరి మా మధుగాడికి ఇంట్లో వండుకోమని చేపలు ఇచ్చారంటున్నాడు. చేపలంటే నాకు తెలియ ప్రేమ అండి సరదాగా. చేపలు కనిపిస్తే పెంచుకుంటానే తప్ప చంపను. అయితే బంగారు పాప మీరిచ్చింది కాదనమాట. అబ్బే కాదండి సరదాగా. సరే అండి ఉంటాను. ఉంటానండి సరదాగా. నాన్న బంగారు పాప. పాపని కాదు నాన్నగారు, బాబుని. సుబ్బారావు గారు ఏ చేప ఇవ్వలేదంట కదరా సరదాగా. అంటే నాన్నగారు అది గీరా తీసుకుని వదిలేను నాన్నగారు. 1 కేజీ ఉంటదిరా. మార్కెట్ లో కేజీ బంగారు పాప 150, మిగతా 350 ఏమిద్రా? మళ్ళీ 350 ఏంటి నాన్నగారు? ఇందాకలా 500 అన్నారు. మీకు కావాల్సింది 500 350? చూసావే ఈ ఎదలు లెక్కలు కూడా రాదు. ఇంట్లో 500 దొబ్బేసి బయటికి వెళ్ళి 150 రూపాయలు పెట్టి చేప కొన్నావు కదరా, దాంట్లో మిగిలిన 350 ఏమంటున్నాను? 500లో 150 ఖర్చు పెట్టేస్తే మిగిలేదు 350 అని కూడా నాకు తెలియదు నాన్నగారు, నన్ను నమ్మండి. నీకు లెక్కలు రావని నాకు తెలుసురా. చికెన్ అడుగుతుంటే తేవట్లేదని చెప్పి డబ్బులు దొబ్బేసి చేప తెచ్చుకుంటావురా.
ఒసేయ్ కన్నం వేసిన కన్న కొడుకు కళ్ళెదురుగా ఉన్నాడు కదే, ఇంకా ఆ కన్నాల్లో ఎదుగుతావు ఎందుకే? నువ్వెళ్ళి మసాలా నూరు, నేను ఈడు నూరుతాను. నాన్నగారు కొట్టదండి, నాన్నగారు కొట్టండి. ఆ, ఏమండి 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 ఒసేయ్ నా కోటింగ్ కి ఈ మాత్రం షౌటింగ్ కామనే. వాడిని కొట్టడం ఆపండి. ఈ మాత్రం లేకపోతే ఈ తప్పెలా తెలుసుకుంటాడే? తప్పు చేసిన వాడు కాదండి మనం. ఇదిగోండి 500 20 కిందే ఉందండి. ఏమే కొడుకుని కొడుతున్నానని చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నావా? అబ్బా కాదండి, మీరిచ్చిన 500లే. కావాలంటే సీరియల్ నంబర్ లోనే ఉన్నాయి చూడండి. అవునే, బీరువాలో పెడుతున్నప్పుడు పడిపోయినట్టుంది. పాపం ఆడు బయటికి వెళ్ళాడు అనగానే అనుమానం పడిపోయారు ఆడి మీద. పాపం వచ్చాక అడిగారంటే వాయించేశారు. పాపం అండి. ఒరే మధు, దెబ్బలు తగిలాయారా? ఒరే మధు ఏడోకరా, ఉండు, కాపురం పెట్టడానికి నీళ్ళు మరగ పెడతాను. మరగబెట్టి నీళ్ళ నా ముఖం మీద కొట్టిలే. అతనికి వేడి వేడిగా టీ చేసి ఇవ్వు, అతను కూడా కొడతారు. రే మధు, నాతో ఎవరు మాట్లాడద్దు. ఎంత చెప్తున్నా వినకుండా నా వీపు విమానం మొత్తం మోగించేస్తారా? చేస్తూ కొట్టిన చాలని మళ్ళీ బెల్ట్తో మోగించేస్తారా? చైల్డ్ అబ్యూస్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేస్తారా? ఒరే మధు ఊరుకోరా, అలా ఏడవకు. చేతం కొట్టేస్తే ఏడకుండా చెగొడలు తినమంటవేట. ఏమండి, ముందు వెనకాల ఆలోచించి కూడా మీరే తప్పు చేశారండి. పాపం వాడు ఎంత చెప్తున్నాడు తీరేదని. నేను కూడా చెప్తున్నాను కదా కింద ఎక్కడో పడుంటదని, మీరే వినలేదు. ఒసేయ్ అది ఏంటి అది? మీరే తప్పండి, మీరే తప్పండి. కొట్టేదా ఉంటావు ఇన్ని అంత చెప్పినా వినిపించుకోకుండా. ఒరేయ్ మధు, నాన్నగారు నాతో మాట్లాడకండి. ఈ నా మీద కోపం వచ్చి అరిచినా సరే నాన్న గారనే అంటాడు. కోపం కంట్రోల్ చేయకుండా కొట్టేశాను. ఈయన చూస్తుంటే పాపమనే అనిపిస్తుంది. ఒరే మధు, ఆ ఏడు పాపరా? నొప్పి తగ్గిపోగానే ఆపేస్తాను నాన్నగారు. ఒరే మధు, వెళ్ళి మొహం గడుక్కొచ్చి కొంచెం నీళ్లు తాగు. ఏ ప్రెస్ కనిపిస్తే గానీ కొట్టరా మళ్ళీ? అయినా ఇంకెందుకు ఆగారు? ఆ బెల్ట్ తిరిగిపోయినంత వరకు కొట్టి కాజేస్తాను మళ్ళీ. రే కొట్టంలేరా, ఏదో కంగారులో అలాగా. ఇంట్లో 500 కనిపించకపోతే 5 అడుగుల కింద పైన ఉన్న కొడుకుని చంపేస్తారా? జైల్లో టెర్రరిస్టులను కూడా ఇలా కొట్టరు కదండి. అవునండి, ఇలాగైతే కొట్టరు. ఒరే మధు ఇలా రా, కాపురం పెడతాను. కాపడం కాదు, ఇంత కారం పెట్టి చల్లకుంటది. ఇలా ఏమండి, పాపం అండి. నేనేం చేశానే? నువ్వే నోటు కింద పడేసావు. అందుకే మీరు అలా వాడి మీద బెల్ట్ పడేస్తారా? మీరు కొట్టి కూడా వాడిని చాలా రోజులు అయింది. వాడు వీపు ఎలా తట్టుకుంటారు అనుకుంటారు? వాడు చెప్తుంటే కొట్టారు కదండి. ఒసేయ్ నాకు ఇప్పటికే ఎందుకు కొట్టానా అనిపిస్తుంది. నువ్వు ఇంకా గుచ్చకో. గుచ్చుదాలు బాధదాలు నాకు రాదండి మీలాగా. పాపం మధుగాడు, వెళ్ళి వాడిని బుజ్జగించండి. కాస్తనే కుదురు పడతాడు. చిన్నప్పుడు ఎప్పుడో పుట్టినప్పుడు బుజ్జగించాను, అప్పటి నుంచి కొట్టడమే కదా. ఎలా బుజ్జగించాలో. బాగుందండి, కొడుకుని ఎలా బుజ్జగించాలో తెలీదా? ఎల్లు కొంచెం ప్రేమగా మాట్లాడండి, సరిపోతది. ఏంటో ఆ డబ్బులేవో నేను లోపల పెట్టినా బాగుండు. ఇదంతా అయ్యేది కాదు. వాడు చెప్పింది వినేసి బీరువా కింద ఎత్తుకుంటే చాలు, ఇదంతా అయ్యేది కాదు. నువ్వు ఒక్కదాని చాలే బాబు నా ప్రాణానికి. ముందెళ్ళి నా కొడుకు ప్రాణాన్ని చూడండి. నానా మధు, నానా మధు ఏడోకరా, నేనే తొందరపడి కొట్టేశాను రా, ఏమనుకోకరా. ఒరే ఒరే ఏడవకరా, చిన్నప్పుడు నువ్వు బాగా అల్లరి చేస్తే నీ అమ్మ కొట్టేదిరా. నేను అసలు నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేసేవాడిని కాదు. చిన్నప్పుడు అల్లరి చేస్తే ఎవరైనా కొడతారు, అది కామనే. కానీ పెద్ద కూడా కొడుతున్నారు మీరు. మీది రాక్షస ఆనందం. కొన్ని నిజంగానే 500 తీస్తాను అనుకోండి, అంతలా కొట్టియాలా? నా చెయ్యి ఏదో ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు హాస్పిటల్లో అవి అని మీకే బిల్లు ఎక్కువ అవుద్ది. ఒరే అలా కాదురా. సార్ గురుగారు, గురుగారు ఇతను వచ్చాడేంటి? ఏంటి సార్ ఇలాగొచ్చారు? మీ ఇంట్లో నుంచి ఏడుపులు పెడపలు DTS సౌండ్లు ఎనుకొస్తుంటే ఏం దారుణం జరిగిపోయిందా అని భయపడుతూ వచ్చానా? మరి ఏమైంది సార్? అంతలా ఏడుస్తున్నా అభాగ్యుడు ఎవడండి? మధుగాడండి.
నా శిష్యుడా నానా మధు ఏమైందిరా నానా పాల పేప లాగేసుకున్న పిల్లాడిలాగా అలగేడుస్తున్నా ఏట్రా నానా ఏటైంది హోంవర్క్ చేయలేదని మీ నాన్నగారు బెల్ట్ తీసి ఫుల్ గా బాధించారా ఆడంత పొడుగు చెప్పలేదు కదండి. పాపం ఆడి ఏడుపులో తెలిసిపోతుంది సార్. ఆడిని ఇంటర్ నుంచి కొడుతున్నాను ఎప్పుడు ఇలాగ ఆడలేదు సార్. ఆడింతలాగా ఎక్కి ఏడుస్తున్నాడంటే మీరు ఎంతలాగా కొట్టుంటారో తెలిసిపోతుంది సార్. హోంవర్క్ చేయకపోతే అలా కొట్టేస్తారా? నాకు చెప్తే నేను రేపు చూసుకుందాను కదా. హోంవర్క్ కాదు సార్, అసలు ఏమైందంటే నానమ్మదు ఎంత అన్యాయం జరిగిందమ్మారే నీకు. జస్ట్ అనుమానం పడి దోషగా నిర్ధారించి ఈ డీప్ మీద దోశలు వేస్తారా? పోనీ కన్న వేసాడని అనుకుందాం. కన్న తండ్రి అయినా మీరు కిరాయి రోడ్డు ఇలాగ అలా కొట్టేస్తారేట్రా నాన్న? పాపం ఏడ్చి కోమలోకి వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. నానమ్మదు ఈ కష్ట సమయంలో నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను మరి. 7 సార్లు ఫార్ములాలన్నీ బట్టి రాసుకొని రమ్మన్నాను కదా, నువ్వు 6 సార్లు రాసుకొని వస్తే చాలరు నాన్న. ఓకేనా గురుగారే? కొంచెం చూసుకొని కొట్టండి సార్ పిల్లల్ని. తగలరాని చోట దెబ్బ తగిలి కోమలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వద్దులేండి అమ్మారి. నేను చెప్తే బాగోదు, కొంచెం జాగ్రత్త. ఇన్నిస్ లో ఉన్న బాధని